లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది తీవ్రమైన పరిస్థితే. రెండవది ఆయన ఏమన్నారు, ఇఫ్ ది వార్ లాస్ట్ లాంగ్, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగేటైతే వీ షుడ్ బ్రేస్ ఫర్ ఏ నేషనల్ క్రైసిస్ అని అన్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగేటైతే ఒక సంక్షోభానికి ప్రతిష్టంభనకు మనం సిద్ధం కావాలి అని. దాంతోపాటు ఒక 7 అత్యవసర బృందాలు, ఎమర్జెన్సీ గ్రూప్స్ స్టడీ చేయడానికి, లాజిస్టిక్స్, ఆయిల్ సప్లైస్, ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, లేకపోతే అలాగే స్టాండర్డ్ ఇండియన్స్ తేవటం, ఇట్లాంటివి. ఇలా ఎప్పుడు చేశారు, కోవిడ్ లాక్డౌన్ అప్పుడు 11 బృందాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు 7 బృందాలు ఏర్పాటు చేయటం. సో క్రైసిస్, కోవిడ్ లాక్ సిచ్యువేషన్ అనే పదం కూడా వాడారు. సో ఈ 3 కలిసేసరికి మీడియాలో ఎందుకు ఇందాక నేను చూస్తున్నా, ఎన్డీటీవీ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ అని. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది బాసు. లాక్డౌన్ అప్పుడు ఏం జరిగింది, లాక్డౌన్ కూడా పెట్రోల్ క్రైసిసే. లాక్డౌన్ అప్పుడు ఆరోగ్యాల కోసం మనుషులు ఎవరు బయటికి వెళ్ళకపోతే వాహనాల కదలికలు ఆగిపోయి పెట్రోల్ ధరలు దాదాపు జీరోకి వచ్చేసి ఒక విధమైన ఆర్థిక సంక్షోభం, ఒక ప్రత్యేక పరిస్థితి అప్పుడు వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం వల్ల మనుషుల యొక్క కదలికలను నియంత్రించాల్సి వస్తుందేమో అని ఇప్పటికే హోటల్స్, ఉదాహరణకు ఆఖరికి తిరుమల అన్నదానంలో కూడా దాదాపు 30% హోటల్స్ అన్ని మూసేసరికి జనం అక్కడికి వెళ్తున్నారు. సప్లై చైన్స్ కూడా కొంత ఆగిపోతున్న ఒక పరిస్థితి. ఇప్పుడు ఈరోజు నేను క్యాబ్లో వస్తే దాదాపు 50% హైక్. రాత్రి పూట చూస్తే బంకుల దగ్గర చాలా విపరీతమైన రష్ ఉంది. ఇంకోటి హెచ్పిసిఎల్, బిపిసిఎల్ దే హావ్ రిలీజ్డ్ ఏ కమ్యూనిక్ సమ్ టైమ్ బ్యాక్ దట్ అసలు వర్రీ అవ్వాల్సిందే లేదు, వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్స్ విత్ అస్ అని చెప్పేసి. సార్ బీపీసీఎల్ మాట వింటారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీ గారు సభలో చెప్పిన కోవిడ్ లైక్ సిచ్యువేషన్ లోక్సభ దానికే వెయిట్ ఆటోమేటిక్గా ఉంది కదా. రెండోది ఊరికినే తన మాటలకు ఎంత ప్రభావం ఉంటుంది తెలియకుండా ప్రధానమంత్రి కదా చాలా క్యాలిక్యులేటర్గా మాట్లాడతారు ఆయన. ఖచ్చితంగా ఎంతో కొంత సంకేతం పంపించాలనేది ఒకటి. రెండోది రాజకీయ కారణం ఏంటంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ఈ విషయం మీద వివరంగా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఆయన ఏం చెప్తున్నారు, మేము ఎప్పుడు దేశ ప్రయోజనాల కోసమే చూస్తున్నాము, కాబట్టి దేశానికి ఒక సమస్య సవాల్ రావచ్చు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానని ప్రిపేర్ చేస్తున్నారు నేషన్. దేశాన్ని ప్రిపేర్ చేయటం. రెండవది తను ఇప్పటివరకు మాట్లాడకపోవటం, ఇప్పుడు నేను దేశానికి సమస్య వస్తే మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా మనకి ఎందుకని నేను మాట్లాడలేదు, మనది వచ్చింది అని చెప్పడం, ఇది రెండోది. మూడోది ఎన్నికలు కూడా రాబోతున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల రౌండ్ ఇంకొద్ది రోజుల్లో జరుగుతాయి. సో ఎన్నికలు, దాంట్లో పార్టీలు, వాటి పట్ల ప్రజల స్పందన, ఈ భయాందోళన, మనస్తత్వం, ఒత్తిడి కూడా ఒకటి వచ్చే ఒక అదర్ వే అరౌండ్ కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ద డెసిషన్ టేకన్ బై ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఆయన ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఆయన హీ హాజ్ అనౌన్స్డ్ డిక్లేర్డ్ నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించేశారు టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అన్నాడు. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు వచ్చింది హెల్త్ లాక్డౌన్, ఇది పవర్ లాక్డౌన్, ఎనర్జీ లాక్డౌన్, పవర్ లాక్డౌన్. సో ఎనర్జీ లాక్డౌన్కు నెమ్మదిగా సిద్ధం కూడా చేస్తుండొచ్చు, టైమింగ్స్ కూడా ప్రకటించవచ్చు. బహుశా ఈ సమయం లోపల ఇంటికి చేరుకోండి, ఈ సమయం తర్వాత వెళ్ళకండి. ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ మళ్ళీ అప్పట్లోలాగా వర్క్ ఫ్రమ్ హోమ్, లిమిటెడ్ అటెండెన్స్ ఇట్లాంటివి తీసుకొని వస్తున్నారు. అలాగే సామూహికమైన మ్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఇవి వాడండి, ఇండివిజువల్ తగ్గించండి, కొన్ని లిమిట్ ఇవి వచ్చే అవకాశం మట్టుకుంది. ఎందుకు ఇవన్నీ అంటే యుద్ధం ఏదో సమీప భవిష్యత్తులో ఆగుతుందన్న నమ్మకం లేదు. ట్రంప్ అనే ఆయన ఇష్టం వచ్చినట్టు చెలగాటం ఆడి నిన్న నేను ఐఎమ్ గివింగ్ ఏ 5-day పాస్ అన్నప్పటికీ ఇది నాన్న పులి కథలాగా తయారైంది. ఇరాన్ దాన్ని ఏమో అంగీకరించలేదు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు యుద్ధ స్థావరాలు, సైనిక స్థావరాలు ఎత్తేయాలి, మరి ఎప్పుడు మా మీద దాడి చేయబోమని హామీ ఇవ్వాలి, జరిగిందని నష్టపరిహారం కట్టాలి. మూడోది చాలా ఇబ్బందికరమైన, చాలా పెద్దది. నాలుగోది ప్రపంచ దేశాలు అమెరికా తరఫున మాకు హామీ ఇవ్వాలి. ఇవన్నీ ఎవరిస్తారు? కాబట్టి ఇవేవి జరగవు. మూడోది అమెరికా, ముఖ్యంగా ట్రంప్ తన అగ్రెసివ్ పోస్చరు, తర్వాత భవిష్యత్తులో కూడా మిగిలిన పదవీ కాలం, రేపు మధ్యంతర ఎన్నికలు నవంబర్లో కదా, అప్పటికి తన ఇదే ఎంతో కొంత కాపాడుకోవాలి అంటే పూర్తిగా తగ్గకూడదు. కాబట్టి తప్పకుండా ఏదో రూపంలో ఇది కొనసాగే అవకాశమే ఉంది. ఆగిపోయినప్పటికీ కూడా చాలా చాలా రకాల బృందాలు ఉన్నాయి దీంట్లో. ఎవరు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ పూర్తిగా ట్రంప్ మాట వింటుందని మనం చెప్పగలుగుతాం. ట్రంప్, మీరు ఈరోజు ఇంగ్లీష్ పేపర్స్ అన్ని చూడండి,
ఈవెన్ యాజ్ ట్రంప్ అనౌన్సింగ్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ ఫైటింగ్ ఈచ్ అదర్ విత్ హెవీ ఆర్టిలరీ. కాబట్టి ఖచ్చితంగా అది ఇంకోటి సార్, మన మండే నాడు ఆయన చేసిన ప్రకటనకి అమెరికా కాలమానం ప్రకారం ఉదయం చేశాడు. ప్రకటన కన్నా ముందర దేర్ వాజ్ అ డీల్. తన మిత్ర బృందానికి $240 మిలియన్ లబ్ధి చేకూర్చే విధంగా ఆయిల్ ప్రైసెస్ సంబంధించి ఆయన చేశాడు. అది కూడా బయటకు వచ్చేసింది. ఖచ్చితంగా అది కూడా బయటకు వచ్చేసింది సార్. అవుట్ రైట్ బిజినెస్ అని ఇప్పుడు ఇరాన్ కూడా ఏమంటుందంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని పవర్ హౌసెస్ మీద మేము దాడి చేస్తామని మేము బెదిరించాము, తమ ఎకనామిక్ బేస్ పోతుందని ఆయన ఏదో శాంతి అది ఇది అంటున్నాడు, కానీ నిజంగా ఏమీ కాదు అని. ఇప్పుడు మీరు మళ్ళీ మనం మోదీ గారు ఆ ప్రకటనకి వెళ్తే ఈ మాట్లాడే ముందు ఆయన ట్రంప్ మోదీకి ఫోన్ చేశాడు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అనుకున్నది జిగ్రీ దోస్తులు కదా. ఇజ్రాయిల్ రేపు దాడి చేస్తుందనగా ముందు రోజు ఇజ్రాయిల్ సందర్శించిన ఒకే ఒక కీలక నేత మోదీయే కదా. ఆ మోదీతో ఏం అప్పుడు మాట్లాడలేదు. ఎస్టర్డేస్ వాజ్ ఫస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ పాస్ ఆఫ్ ది వార్. కాబట్టి ఎంత ఇండియన్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు, లేదా మోదీ ఇచ్చిన మద్దతు అదో ఇంకోటి ఎలా చేస్తున్నారు అన్న దానికి ఐ స్పోక్ విత్ మోదీ ఆన్ లూప్ లైన్ అంటాడు. ఆయన లూప్ లైన్ అంటాడు, ఇక్కడ గోర్ అనేవాడేమో ఇవన్నీ విడుదల చేస్తాడు. మోదీ కూడా ఎందుకు రహస్యమని ఆయన తన ఎక్స్లోనే ఆయన పోస్ట్ చేసేసాడు. కాబట్టి స్పష్టంగా దాగుడు మూతలు. రెండోది మోదీతో ఇలా మాట్లాడుతూ పాకిస్తాన్లో రోగ్ స్టేట్ లాగా ఉన్న మునీర్తో అసలు ఎవరన్నా పాకిస్తాన్లో చర్చలు లాంటివి ఊహించగలుగుతారా? టర్కీయే, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఓమన్ సార్. ఓమన్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ది ఓమన్. మరి పాకిస్తాన్ అసలు దానికదే ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లో విచ్ హాస్ నో క్రెడిబిలిటీ. దానికోసం అంట వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ విల్ లీడ్ ది టీమ్ అంట. అవతల వైపు ఎవరు పోతున్నారు, ఏం లేదు. కాబట్టి అసలు ఇండియా కెన్ అట్ ఎనీ కాస్ట్. అయితే ఇక్కడ ఒక ధర్మ సంకటం కూడా ఉంది. బహుశా ఇండియాను ఒప్పించడానికి కూడా చేస్తుండొచ్చు. అంటే పాకిస్తాన్ చూస్ చేసుకోవడం అన్నది భారతదేశానికి ఏమాత్రం మింగుడు పడని ఒక విషయం అవుతుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే చెప్పి ఆపిచ్చానని అప్పుడు టామ్ చేసాడు, నవ్వుల పాలయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఆ పాకిస్తాన్ ఇప్పుడు ఆపమంటాడు. మీరు ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి. డూ యూ థింక్ ఇరాన్ విల్ యాక్సెప్ట్ పాక్స్ ప్రపోజల్? దే మే యూజ్ ఇట్ యాజ్ ప్లాయ్ ఇన్ పాన్. ఎందుకంటే ఇస్లామిక్ కాంటెక్స్ట్లో బలపరుస్తూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, మొన్న ఆయన ఇఫ్తార్ విందులో, రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ సయ్యద్ హసీం మునీర్ ఈ షియాలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, చాలా పరుష పదజాలం వాడాడు. మన వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇరాన్కి వెళ్ళిపోండి మీరు, మరి అలాంటి దేశంతో అలా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆ దేశంతో ఇప్పుడు నేను కూర్చోబెడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఐ డోంట్ థింక్ అదేదో వేదిక అవుతుంది శాంతి చర్చలకని నేను అనుకోవట్లేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని ఫీలర్స్ వదలడానికి